హలో బ్రో, మీ పేరు? శరత్. ఏం చేస్తుంటారు బ్రో? కోచింగ్, అదే మొన్న బీటెక్ అయిపోయింది కోచింగ్. బ్రో, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా బ్రో? లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజే బెటర్ బ్రో. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషనే కాదు, ఇంట్లో వాళ్ళకైనా కానీ ఏదైనా గొడవ వచ్చినా కానీ అమ్మకి కానీ పిల్లానికి కానీ వచ్చినా కానీ అమ్మే ఉండద్ది, నువ్వే కదా తెచ్చిపెట్టుకుంది, నువ్వే చూసుకో, అది ఇది అంటారు. అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది. అండర్స్టాండింగ్ ఉండదు కదా అరేంజ్ మ్యారేజ్ అయితే. లవ్ మ్యారేజ్లో అయితే అండర్స్టాండింగ్ ఉంటుంది అంటారు. లవ్ అరేంజ్ ఒకటే బ్రో, మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. సరే, మీరు సింగిలా కమిటెడా బ్రో? సింగిలే. పాస్ట్ ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లేదు. లేదా? కొన్ని క్రష్ ఎవరైనా ఉన్నారా మీకు ప్రజెంట్ ఎవరు లేదు. సింగిల్గా ఉండాలని ఫిక్స్ అయ్యారా లైఫ్ లాంగ్? లైఫ్ లాంగ్ కాదు, వాళ్ళకి ఇచ్చేసే ఛాన్స్ ఇంకా అమ్మ నాన్నకి. కొన్ని ఒక స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు బ్రో ప్రజెంట్ అంటే నేనైతే అంటే సంపాదించడానికి ఏం లేదు, ఇంకా లవ్ అంటే కష్టం. ఒక అమ్మాయిని మీరు చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? అమ్మాయిలో పద్ధతిగా ఉందా లేదా అంటే కళ్ళు చూస్తాను, లుకింగ్ అంటే అట్రాక్షన్ ఉంటే ఓకే. అయితే ఇంకా అంటే ఫస్ట్ మన సంప్రదాయం పాటిస్తుందా లేదా అని చూస్తాను. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు బ్రో? జనరల్గా నచ్చుతారు మీకు? జనరల్గా అంటే అమ్మతత్వం రావాలి బ్రో. అంటే నా ఉద్దేశంలో అయితే అందరూ ఒకటే అని చెప్పలేము. నా ఉద్దేశంలో అయితే అమ్మలా చూసుకుంటే భార్య దొరికితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా మ్యారేజ్ అయినాక తను జాబ్ చేస్తానంటే మీరు ఓకే చెప్తారా, లేదా లేక ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారా? లేదు, తన ఫ్రీడమ్ అది. తన ఫ్రీడమ్ గౌరవించడం కూడా మన హక్కు. అది తన ఫ్రీడమ్ ఇస్తాను. నాకైతే గురూజీ డైలాగ్ విన్నారా, తన జాబు పంపించి నేను వంట చేసుకుని నాకేం సిగ్గులేదు దాంట్లో. జాబ్ చేస్తే తన ఇష్టం, చేయకపోయినా తన ఇష్టం. లవ్లో ఎక్కువ లాయల్గా అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారా బ్రో? అబ్బాయిలే బ్రో. అబ్బాయిలు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు అంటే ఎగ్జాంపుల్గా ఏం లేదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఒక్కసారి లవ్ చేస్తే జీవితాంతం ఉంటారు. కానీ అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్ అయితే చెప్పలేము, పాత జనరేషన్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్. సరే, జనరల్గా లుక్స్ చూసి ఇప్పుడు ఒక అమ్మాయి బాగా లుక్స్ పరంగా బాగుంది, ఇంకో సైడ్ వెల్ సెటిల్డ్ అమ్మాయి, ఇద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు మ్యారేజ్ చేసుకోవడానికి? సెటిల్ అయిన అమ్మాయినా లేకుంటే లుక్స్ పరంగా బాగున్న అమ్మాయినా? సెటిలే బ్రో. సెటిలే. లుక్స్ అవసరం లేదంటారు? లుక్స్ ఇప్పుడు ఉంటాయి, తర్వాత పోతాయి. సెటిల్ అంటే ఇప్పుడు పర్మనెంట్ కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇన్ కేస్ మీకు మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మీ ఫియాన్సీతో కానీ ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ కంట్రీకి వెళ్తారు? ఐస్లాండ్. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.